శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో సింహరాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమావాస్య లోపు ఈ వీడియో మీ కంట పడితే అస్సలు వదులుకోకుండా చూడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇక్కడ ఈ రోజు మీకు చెప్పబోతున్నటువంటి విషయం మామూలు విషయం కాదు. ఈ ఒక్క విషయం గనక మీరు చేశారు అంటే గనక మీ జీవితం మారిపోతుంది, మీ దరిద్రం వదిలిపోతుంది, మీ దశ తిరిగిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది. ఎందుకింత ఇదిగా చెప్తున్నాను అంటే, సింహరాశి వారు అమావాస్య రోజు కానీ అమావాస్య లోపు కానీ కుక్కకు ఈ ఒక్కటి పెడితే చాలు, మీరు ఏం చెయ్యకపోయినా పర్లేదు, తరతరాలకి కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తి, సంపద, ఐశ్వర్యం మీ సొంతం. ఎవరికి మాత్రం ఉండదండి ఐశ్వర్యం సొంతం చేసుకోవాలని, డబ్బు సొంతం చేసుకోవాలని, అదృష్టం సొంతం చేసుకోవాలని. మరి అదృష్టమే తనంతట తానే వచ్చి మన తలుపు తడుతుంది అంటే వద్దంటామా, కాదంటామా? వదులుకుంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకొకరు ఉండరు. మరి ఆ మూర్ఖుల జాబితాలోకి మీరు వెళ్ళరు కదా, అదృష్టాన్ని ఆహ్వానిస్తారు కదా. మరి అలాంటప్పుడు అమావాస్యలోపు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఇక్కడ చెప్పబోతున్న రెమెడీ ఖచ్చితంగా చెయ్యండి. అలా చేశారు అంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత పారిపోతుంది, అదృష్ట దేవత గల్లు గల్లుమని గజ్జల శబ్దంతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది డబ్బుల మూటలతో. మరి బి రెడీనా? సిద్ధంగా ఉన్నారా అందుకోవటానికి? అయితే రండి. ఇక రీసెంట్ గా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి, బాగా బతికిన ఫ్యామిలీ, బాగా రిచ్ గా బతికిన ఫ్యామిలీ. సడన్ గా బిజినెస్ లో లాస్ రావటం వల్ల అప్పుల పాలైపోయారు. ఇవ్వాల్సిన వాళ్ళు చేతులెత్తేశారు, కొంతమంది మోసం చేశారు, రావాల్సిన డబ్బు రావట్లేదు, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆఖరికి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే, ఇంట్లో సరిగ్గా తినడానికి కూడా తిండి లేని స్థితికి వచ్చేసారు. ఒక్కసారిగా దివాలా తీయటం అంటారు చూసారా, నైట్ కు నైట్ అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఏం చేయాలో దిక్కు తోచిన స్థితిలో ఆమె ఏడుస్తూ నాకు కాల్ చేసినప్పుడు నేను చెప్పాను, మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి గురువు గారితో మాట్లాడి చూడండి, ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తారు అంటే ఆవిడ గురువు గారికి కాల్ చేశారండి. ఆవిడ కాల్ చేసిన 15 days కి వాళ్ళ పరిస్థితి రోజు రోజుకి మారటం గమనించారు. అంటే వాళ్ళకి రావాల్సిన డబ్బు రావటం, ఎక్కడో ఆగిపోయిన డబ్బు రావటం, ఎక్కడో నిలిచిపోయిన స్టక్ అయిపోయిన అమౌంట్ మళ్ళీ రావటం, తెలిసిన వాళ్ళు మేము ఇన్వెస్ట్ చేస్తాం, మళ్ళీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి అనటం, వాళ్ళకు రావాల్సినటువంటి కొన్ని భూములు ఉంటే అవి రావటం, ఇవన్నీ కూడా జరిగాయండి. ఎంత హ్యాపీగా మళ్ళీ తన హ్యాపీనెస్ ని షేర్ చేశారంటే, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి, చాలా అద్భుతంగా చెప్తున్నారు. అది కూడా గురువు గారు 24 గంటల్లో పరిష్కారాలు కూడా అందిస్తున్నారు. కేరళ నుంచి నేరుగా మీకు శాశ్వత పరిష్కారాలు అందిస్తారండి. శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి కేరళ తాంత్రిక గురువు గారు పండిత్ పవన్ నంబూదరి గారు. ఒక్క ఫోన్ కాల్ చాలు, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటకు తెలియకుండా, ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా తెలియకుండా మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, విడాకుల దాకా వెళ్ళిపోయిన, విడిపోయే స్థితికి వచ్చేసి ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రిజిస్టర్ చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకో. వీడియోలోకి వస్తే, సింహరాశి వారు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు కుక్కకి ఇది ఒకటి తినిపిస్తే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి, మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. మరి సింహరాశి వారు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు కుక్కకు ఏం తినిపించాలి, ఏం తినిపించటం ద్వారా ఆర్థిక వృద్ధి కలుగుతుంది, కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అయితే చెప్పాను కదా, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎక్కడో ఒక చోట మీకు అదృష్టాన్ని తలుపు తట్టే విషయాలు ఉండొచ్చో అవి మిస్ అయిపోతారు. కాబట్టి అయితే సింహరాశి వారి గురించి ఇక్కడ మాట్లాడాలంటే, సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారు క్రమశిక్షణకి, ఆరోగ్యానికి, సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలనే తపనతో నిరంతరం శ్రమిస్తారు. అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేసేస్తుంది వీళ్ళని. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశి వారు
ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా మారుతుంది ఒక్కొక్కసారి. దీని వలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలము బాధపడిపోతూ ఉంటారు వీళ్ళు. సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం దాదాపు కూడా అసాధ్యమే అవుతుంది. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. వీరి ఆలోచన 100కి 100 పాళ్ళు నిజమవుతాయి. సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, స్త్రీలలో అధికంగా నష్టపోతూ ఉంటారు వీళ్ళు. సింహరాశి వారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటారు. ఇతర కుల మత వర్గాలను అసలు ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారన్న ముద్ర పడిపోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు తమ జీవితంలో అదృష్టాన్ని చూడాలి అంటే అమావాస్య తిథిని మీరు గనక సరిగ్గా ఉపయోగించుకున్నారు అంటే మీ జీవితం మారిపోతుంది. ప్రతి నెలలో వచ్చే అమావాస్య తిథి జ్యోతిష శాస్త్రంలోనూ ఆధ్యాత్మికంగానూ అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోజు. ఈ రోజున చేసే చిన్నపాటి పరిహారాలు కూడా మన జీవితంలో పెద్ద సానుకూల మార్పులను తీసుకురావడానికి శక్తివంతమైనవిగా పనిచేస్తాయి. ఎందుకంటే మనకు అమావాస్య, పౌర్ణమి ఇలాంటి పర్టికులర్ డేస్ అంటే మనకు పూజలకి, పునస్కారాలకి, అలాగే ఏదైనా ఒక పరిహారాలకి పెట్టింది పేరు. ఈ రోజుల్లో చేసే చిన్న పరిహారం కూడా కొండంత రిజల్ట్ అయితే మనకు వస్తుంది. అమావాస్య అంటే కేవలం చీకటి రోజు మాత్రమే కాదు, పితృదేవతలకు శక్తిని ఇచ్చే రోజు. అలాగే కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని, శనిదేవుడి శాంతిని పొందేందుకు ఉత్తమమైన రోజు. కుక్క అంటే కూడా సాక్షాత్తు కాలభైరవుడి స్వరూపమే. కుక్కకు మనం ఏదైనా ఇస్తే కూడా కాలభైరవుడు మన మీద అనుగ్రహం చూపిస్తాడు, మనకున్న దరిద్రాలని తొలగిస్తాడు. కాలభైరవుడు అంటేనే కాలానికి దేవుడు. ఆయన కష్టాలని, బాధలని, చీకటిని చీల్చి చెండాడే ఒక దేవుడు. అలాంటి దేవుడి అనుగ్రహం మనకు దొరికితే మన జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి ఈ అమావాస్యని అస్సలు వదులుకోకండి. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు ఒకే రాశిలో కలిసి ఉంటారు. దీనివల్ల చంద్రుడి శక్తి భూమిపై తక్కువగా ఉంటుంది, కానీ పితృదేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నారు అంటే దీర్ఘకాలికంగా మనల్ని పీడిస్తున్న గ్రహ దోషాలు, పితృదోషాలు, నరదృష్టి వంటి వాటి నుండి విముక్తి పొందొచ్చు. అమావాస్య రోజు మనం చేసే దాన ధర్మాలు, ప్రత్యేకించి పశు పక్షాదులకు పెట్టే ఆహారం నేరుగా మన పితృదేవతలకు మరియు మన కర్మలకు సంబంధించిన దేవతలకు చేరుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ అమావాస్య తిథిని ఉపయోగించుకొని ఈ రాశి వారు తమ కష్టాల నుండి ఉపశమనం పొందటానికి, ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని అనుసరించవచ్చు. ఈ రాశికి చెందిన వారు గత కొంతకాలంగా తమ జీవితంలో తీవ్రమైన కష్టాలు, సవాళ్లు, తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ వస్తున్నారు. నిరంతరం కమ్ముకున్న చీకటిలో వీరి జీవితంలో ప్రశాంతత పూర్తిగా కొరబడింది. రాత్రి బవళ్ళు శ్రమించినా, ఎంత కష్టపడినా ఆ శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదు. ముఖ్యంగా ఆర్థిక రంగంలో అపారమైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారని చెప్పాలి. సంపాదించిన డబ్బంతా చేతిలో నిలవటం లేదు. వచ్చిన వెంటనే ఏదో ఒక రూపంలో, అనవసరమైన ఖర్చు రూపంలో నీరు గారిపోతోంది. ఒక్క అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వస్తున్నామనే నిరాశ వీరిని పీడిస్తోంది. ఆర్థికంగా పురోగతి సాధించడానికి, తమ కళలను సాకారం చేసుకోవటానికి వారు ఎన్నో ప్రయత్నాలు, పెట్టుబడులు చేసినప్పటికీ ఊహించని అడ్డంకులు, ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. అదృష్టం ఏ మాత్రం సహకరించటం లేదు, దురదృష్టం మాత్రం తరుముకున్నట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి భావనలు వారిలో చికాకును పెంచుతూ ఉన్నాయి. వృత్తిపరంగా అంటే కెరీర్ విషయంలో కూడా ఈ రాశి వారు స్థిరత్వం కోల్పోయి సతమతమైపోతున్నారు. చేస్తున్న ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవటం, ఎప్పుడూ కూడా భయం, అభద్రతా భావం వెంటాడటం, పై అధికారుల నుండి తరచూ సమస్యలు, ఒత్తిడి, నిందలు ఎదుర్కోవటం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వారికి ఉండవలసిన గుర్తింపు లభించకపోవటం, అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవటం వంటి ఇబ్బందులతో వారు మానసికంగా ఎంత వేదన చెందుతున్నారంటే అంత వేదన చెందుతున్నారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇక కుటుంబ జీవితం గురించి చెప్పాలంటే అక్కడ కూడా ప్రశాంతత లేదు. అనవసరమైన కలహాలు, చిన్న చిన్న విషయాలకి కోపాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, లేదా ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలలో దూరం పెరగటం వంటి సమస్యలు ఇంటి వాతావరణాన్ని విషతుల్యం చేసి పడేస్తున్నాయి. ఈ వైవాహిక జీవితంలోని కష్టాలు వారి మానసిక ప్రశాంతతను పూర్తిగా దూరం చేసేసాయి. శారీరక ఆరోగ్యం కూడా ఈ కష్టకాలంలో వారికి సహకరించటం లేదు. తరచూ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం, ముఖ్యంగా ఎంత నిద్రపోయినా తగ్గని నీరసం,
నిరంతరం తలనొప్పి, నిద్రలేమి మరియు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతూ జీవితంలో ఎటువంటి ఉత్సాహం లేని నిస్సత్వ పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నారు. నిజానికి కష్టాలన్నింటికీ కారణం కేవలం మన ప్రస్తుత కర్మలు మాత్రమే కాకపోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ సమస్యల వెనుక గ్రహ దోషాలు, పితృదోషాలు మరియు ఇతర యొక్క చెడు చూపులైన నరదృష్టి వంటివి కారణమై ఉండొచ్చు. పితృదోషాలు తరచు ఆర్థిక ఇబ్బందులు, సంతానపరమైన సమస్యలు మరియు కుటుంబంలో ప్రశాంతత లేకపోవటానికి దారితీస్తాయి. అలాగే శని గ్రహ ప్రభావం కష్టాలు, ఆలస్యం మరియు నిరాశను కలిగిస్తుంది. ఈ దోషాలన్నింటినీ ఒక్కసారి తొలగించుకోవాలి అంటే గనక ఏం చెయ్యాలి? అమావాస్య తిథి ఉపయోగించుకోవాలి. అమావాస్య తిథిని ఉపయోగించుకున్నారంటే మీరు పడే ప్రతి కష్టము కూడా చల్లాచెదురైపోవాల్సిందే. అమావాస్య తిథి చాలా శక్తివంతమైన సమయం. అందుకే ఈ దోషాలను తొలగించుకోవటానికి, పూర్వీకుల ఆశీర్వాదం పొందటానికి మరియు శనిదేవుని శాంతింపజేయటానికి ఈ రాశికి చెందిన వారు అమావాస్య రోజు కుక్కకి ఈ ఒక్కటి తినిపించటం ద్వారా సకల శుభాలు పొందగలుగుతారంటే నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే ఆధారాలతో సహా ఇక్కడ ఉంది చూడండి. మరి కేవలం దయతో కూడిన చర్య మాత్రమే కాదు, దీని వెనుక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మికమైన మరియు జ్యోతిష్యపరమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కుక్కకి ఆహారం పెట్టడంలో, కుక్కకు ఈ ఒక్క వస్తువు పెట్టడంలో. కుక్క అనేది పురాణాల ప్రకారం కాలభైరవ స్వామి యొక్క వాహనంగా, ఆయనకు ప్రతి రూపంగా భావించబడుతుంది. కాలభైరవ స్వామి కాల నియంత్రణకు, భయ నివారణకు మరియు రక్షణకు అధిపతి. కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం నేరుగా లభిస్తుంది. కాలభైరవ స్వామి అనుగ్రహం లభిస్తే మీ జీవితంలో ఉన్న భయాలు, ఆటంకాలు, తెలియని కష్టాలు, నష్టాలు తొలగిపోయి మీరు రక్షణ పొందుతారు. అంతేకాకుండా కుక్కకు ఆహారం పెట్టడం అనేది శనిదేవుడికి ప్రీతిపాత్రమైన పరిహారాలలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒకటి. శని గ్రహం యొక్క ప్రతికూల ప్రభావం లేదా ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి దోషాలు ఉన్నవారు ఈ పరిహారాన్ని చేస్తే శనిదేవుడు శాంతిస్తాడు. అంతేనా, కష్టాల నుండి ఉపశమనం లభించేలా చేస్తాడు. ఈ రాశికి చెందిన వారు అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు కుక్కకు పెట్టవలసినటువంటి ఆ ఒక్క వస్తువు ఏంటంటే అన్నంలో నల్ల నువ్వుల పొడి వేసి తినిపించటం. నల్ల నువ్వులు శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి మరియు పితృదేవతలకు సమర్పించే తర్పణలో కూడా నువ్వులు ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే నువ్వుల పొడిని అన్నంలో కలిపి కుక్కకు పెట్టడం ద్వారా శని దోషం తొలగిపోతుంది, పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది. ఎందుకంటే దోషాలు తొలగి పితృదేవతల అనుగ్రహం లభించినప్పుడే ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఈ పరిహారం ద్వారా మీకు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఈ పరిహారాన్ని ఆచరించడానికి సరైన పద్ధతిని తప్పకుండా పాటించాలి. ఈ రాశి వారికి అమావాస్య రోజు ఉదయం ఈ పనిని చెయ్యాలి. ముందుగా మీరు శుభ్రంగా స్నానం చేసి ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇంట్లో దీపారాధన చేసి ఇష్టదైవానికి ధూపం, దీపం, నైవేద్యం అన్ని పెట్టుకుని మీకు తోచినంతలో, మీకు వచ్చినంతలో పూజ చేసుకోండి. దేవుడికి నమస్కారం చేసుకోండి. ఈ ఆహారాన్ని మీ స్వహస్తాలతో వండండి. అన్నం వండేటప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ సాత్విక భావనతో ఉండండి. కోపంతో లేకపోతే పగతో ఎవరినో తిడుతూనో, గొనుగుతూనో, రుసరుసలాడుతూనో వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, ఇవన్నీ పక్కకు తీసేయండి. మంచి మనసుతో భగవన్నామ స్మరణలో ప్రశాంతంగా, స్థిమితంగా ఉండి అన్నాన్ని వండండి. అన్నం వండిన తర్వాత అందులో తగినంత నల్ల నువ్వుల పొడిని వేసి బాగా కలపాలి. ఈ కలిపిన ఆహారం కుక్కకు తినడానికి సిద్ధంగా ఉన్న తర్వాత ఆ ఆహారంలో కొంత భాగాన్ని తీసుకుని మీ ఇష్టదైవం లేదా కులదైవం ముందు ఉంచండి. కుదిరితే కొద్దిగా బెల్లం కలపండి, కుక్క ఇష్టంగా తింటుంది. భగవంతుడికి మనం నివేదన చెయ్యాలంటే కొద్దిగా తీపి కలుపుతాం కాబట్టి బెల్లం కూడా కొద్దిగా కలపండి. ఆ తర్వాత మీరు సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం అంటే పేరు, గోత్రం. నేను ఈరోజు అమావాస్య సందర్భంగా కుక్కలకు నల్ల నువ్వుల పొడి కలిపిన ఈ ఆహారాన్ని సమర్పిస్తూ ఉన్నాను. దీని ద్వారా నా జీవితంలో ఉన్న గ్రహ దోషాలు, పితృదోషాలు, నరదృష్టివి అన్నీ తొలగిపోయి ఆర్థిక వృద్ధి, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యం లభించాలి. లక్ష్మీదేవి మరియు కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ నాపై ఉండాలి అని మనసులో ప్రార్థించండి. పితృదేవతలను ఒక్కసారి మనసులో తలుచుకోండి. మీ అనుగ్రహం లేనిదే నేను ఈరోజు ఇలా లేను, కాబట్టి సదా మీ అనుగ్రహం నాకు కావాలి అంటూ
పితృదేవతల్ని కోరుకోండి. ఈ సంకల్పం చెప్పుకున్న తర్వాత నైవేద్యం పెట్టిన ఆహారంతో పాటు మిగిలిన ఆహారాన్ని కూడా తీసుకొని కుక్కలకు పెట్టడానికి సిద్ధం కావాలి. ఈ ఆహారాన్ని కుక్కకు పెట్టేటప్పుడు ఒక పద్ధతి ఉంది. మీరు ఈ ఆహారాన్ని నేరుగా నేలపై కాకుండా ఒక ఆకు మీద కానీ లేదా పేపర్ ప్లేట్లో కానీ పెట్టి తినటానికి వదలండి. ఈ పరిహారాన్ని మీరు మీ పెంపుడు కుక్కకు పెట్టాలనుకున్నా లేదు వీధి కుక్కలకు పెట్టాలనుకున్నా కానీ అది శుభప్రదమే. అయితే వీధి కుక్కకు పెట్టడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం లభిస్తుందని నమ్ముతుంటారు. ఎందుకంటే ఇది పరోక్షంగా నిస్సహాయ జీవికి సేవ చేసినట్టు అవుతుంది కదా. ఇది గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆహారం వేడి చల్లారక ముందే, అంటే పూర్తిగా చల్లబడి గట్టి పడక ముందే కుక్కకు పెట్టడానికి ప్రయత్నించండి. మీరు ప్రేమతో భక్తితో పెట్టిన ఈ ఆహారాన్ని కుక్క తిన్నప్పుడు దాని ద్వారా లభించే శక్తి కాలభైరవ స్వామికి, శనిదేవుడికి చేరుతుంది. ఆ వెంటనే మీ కర్మలకు సంబంధించిన కష్టాలు, దోషాలు నెమ్మదిగా తొలగిపోవటం మొదలవుతాయి. ఈ విధంగా మీరు అమావాస్య రోజున కుక్కకి నల్ల నువ్వుల పొడి కలిపిన అన్నం పెట్టడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు అపారంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా మీకు ఒక అద్భుతమైన మార్పును చూస్తారు. ఇది వరకటి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగటం ద్వారా ధనాన్ని అధికంగా సంపాదించుకోగలుగుతారు. మీరు కూర్చుని తిన్న తరగని ఆస్తి సంపాదించడానికి మార్గాలు దొరుకుతాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మీ ఇల్లు ధనంతో నిండిపోతుంది. కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. జీవితంలో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ వస్తూ ఉన్నారు వాటి నుండి కూడా మీరు విముక్తి లభిస్తారు, విముక్తి పొందుతారు. కాలభైరవ స్వామి యొక్క రక్షణతో పాటు మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా తోడవటం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు, ప్రశాంతత వెల్లివిరుస్తాయి. ఇది వరకు మనసంతా అలజడిగా ఉన్నప్పటికీ ఈ పరిహారం తర్వాత మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కష్టాలు, నష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను పొందుకొని ఆనందంగా జీవించడానికి ఈ పరిహారం మీకు ఒక గొప్ప మార్గాన్ని సూచిస్తుంది. అందుకే ఈ రాశికి చెందిన వారు తప్పకుండా ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. అయితే ఈ అమావాస్య లోపు సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని 4 సంఘటనలు జరగబోతున్నాయి. ఈ విధంగా జరుగుతుందని వారు ఎప్పుడూ కూడా ఊహించలేదు. ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఎన్నో రోజులుగా కాంట్రాక్ట్ మిస్ అయిన మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారితో మీ యొక్క బంధం అనేది ఆ సమయంలో మీకు చాలా బలంగా ఉండేది. అప్పట్లో వారితో కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది. వారిని కలుసుకోవటానికి, అలాగే వారి యొక్క అడ్రస్ గురించి వివరాలు సేకరించడానికి ఎంతో కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఫలితం మాత్రం మీకు లభించటం లేదు. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఇన్ని రోజులు వృధా అయిపోయినాయి. కానీ ఈ సమయంలో అకస్మాత్తుగా మీరు ఊహించని విధంగా వారు మీకు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారి యొక్క అడ్రస్ మీకు దొరకచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీకు వారు ఫోన్ కాల్ చేయొచ్చు, లేదంటే మధ్యవర్తులైన మీ యొక్క ఫ్రెండ్స్ ద్వారా మీ యొక్క వివరాలు వాళ్లకు తెలుస్తాయి, వాళ్ళ వివరాలు మీకు తెలుస్తాయి. ఈ విధంగా మీరు ఊహించిన ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని కూడా ఇవ్వబోతోంది. ఎందుకంటే ఎంతో కాలంగా వారి కోసం మీరు ప్రయత్నం చేశారు. అటువంటి వారితో మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటంలో మీరు చాలా ఆనందంగా సమయాన్ని అయితే గడపబోతున్నారు. ఇక మరొక సంఘటన ఏంటంటే, విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ సమయంలో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మధ్యవర్తిగా ఒక వ్యక్తి వ్యవహరించి మీ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా ఎంతో కాలంగా విభేదాలను కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ముఖ్యంగా మీ సంతానం కోసం కావచ్చు, లేకపోతే మీ యొక్క ఫ్యామిలీ పరంగా మీకు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మీరు ఇద్దరు కూడా సమస్యను అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకొని మీరు ఇద్దరు కూడా తిరిగి మీ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నం అయితే చేస్తారు. అది నిజంగా ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది కదా ఈ న్యూస్ అయితే. కొంతమంది ఎక్కువ గొడవలు అయిపోయి ఈ విధంగా విడిపోదాము అని విడాకుల దాకా వెళ్ళిన జంట కూడా కలిసిపోయే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో అమావాస్యలోపు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఊహించని సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతూ ఉందని చెప్పుకోవాలి. బలహీనపడ్డ బంధాలు మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక సంఘటన ఏంటంటే గనుక ఈ యొక్క రాశి వారు వారి యొక్క జాతకంలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీ కార్యాలయంలో మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అంటే కార్యాలయంలో ఎప్పుడు ఏ పని చేస్తున్నా గానీ మీ గురించి వారు చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, అలాగే మీతో మాట్లాడే వారిని కూడా పక్కకు తిప్పుకొని మీ గురించి నెగిటివ్ గా ప్రచారం చేయటం మాత్రమే కాకుండా
వారిని కూడా మీకు శత్రువులుగా మార్చేయటం, ఇటువంటి పరిస్థితులు చాలా రోజులుగా మీరు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితితో మీరు విసిగిపోయి ఉన్నారు. ఆ కార్యాలయంలో మీరు ఆ ఉద్యోగం చేయాలంటే కూడా ఒక నిరాశకు లోనయ్యే పరిస్థితి వచ్చేసింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, ఈ సమయంలో ఒక అద్భుతం జరిగినట్లు వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మీతో ఉన్నటువంటి గొడవలను పరిష్కరించుకుంటారు. అలాగే మీతో స్నేహాన్ని కొనసాగించడానికి వారు ప్రయత్నం మొదలు పెడతారు. ఈ విధంగా వారే ఒక ముందడుగు వేసి మీ దగ్గరికి వచ్చి రియలైజ్ కావటంతో వారిని మీరు కూడా క్షమిస్తారు. వారితో స్నేహాన్ని కొనసాగించడానికి మీరు కూడా అంగీకారం తెలుపుతారు. ఊహించిన ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నో రోజులుగా వారితో మీరు ఎంతో విసిగిపోయి ఉన్నారు. మనశ్శాంతి లేకుండా పోతుంది. వారితో కలిసి ఒకే ఆఫీసులో పని చేయటం అనేది ఒక కత్తి మీద సాము లాంటిది మీకు ఆ పరిస్థితి అయితే. అటువంటి వారు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీతో ఉన్న శత్రుత్వాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించిన ఈ సంఘటన వారి జీవితంలో వారికి చాలా సంతృప్తిని ఇవ్వబోతోంది. ఇక మరొక సంఘటన ఏంటంటే గనుక, విదేశాలకు వెళ్ళటానికి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో, ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ కళ ఈ సమయంలో నెరవేరబోతోంది. అయితే మీ పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. అదే విధంగా మీరు విదేశాలకు వెళ్ళటానికి మీకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అయితే అలాగే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. అన్ని అంశాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తాయి. ఈ విధంగా సింహరాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క జీవితంలో ఊహించని ఈ సంఘటన మీకు చాలా సంతృప్తిని ఇస్తుంది. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇటువంటి ఒక సంఘటన జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఒక సంఘటన మీ జీవితంలో మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా కన్యా రాశి వారి జాతకం అయితే అమావాస్య లోపు ఇలా ఉండబోతోంది. జాతక ప్రకారం కూడా 4 సంఘటనలు వారి యొక్క జీవితంలో జరుగుతాయి. అలాగే ఒక శుభవార్తను కూడా మీరు వినబోతున్నారు. అయితే సింహరాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగ కోసం ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు ఒక మంచి ఉద్యోగం పొందుకోవాలని, ఒక మంచి సంస్థలో మంచి ప్యాకేజ్తో మీకు ఒక మంచి జాబ్ రావాలని ఎంతో కాలంగా కలలు కంటున్నారు. హై ప్యాకేజ్తో మంచి కంపెనీలో, A1 కంపెనీలో మంచి ప్యాకేజ్తో శాలరీ రావాలని కోరుకుంటున్నారు. అలాంటి కళ మీకైతే తీరబోతోంది. నిజంగా అది మీకు ఎంతవరకు కూడా ఒక సవాలుగా మారింది. అంటే ఇటువంటి ఒక రోజు మీకు వస్తుందా అని మీరు నిరాశకు లోనయ్యే పరిస్థితి కూడా అనిపించింది. ఎందుకంటే ప్రతి అవకాశం మీ చేతి వరకు వచ్చి దూరంగా వెళ్ళిపోవటం, ఇటువంటి పరిస్థితి ఎంతో కాలంగా మీరు అనుభవిస్తూ వస్తున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం జరిగినట్టుగా ఈ యొక్క అమావాస్యలోపు సింహరాశి వారి ఉద్యోగార్థులు ఉద్యోగం పొందుకునే అవకాశం ఉంది. అయితే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన వారు కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వమని మీకు ఎవరి ద్వారా అయినా కూడా రిఫరెన్స్ అందరు. ఈ విధంగా మీ జీవితంలో మీకు చక్కటి ఫలితాలు అయితే లభించబోతున్నాయి. ఇక ఉద్యోగం కోసం మంచి ప్యాకేజ్ తో మీరు ఆశించిన సంస్థల్లో ఉద్యోగం పొందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతోంది. ఎన్నో ఏళ్ల మీ కళ ఈ సమయంలో ఫలించిపోతుంది. అలాగే ప్రస్తుతం వేరే ఉద్యోగం కొనసాగిస్తూ కూడా ఆ ఉద్యోగం మీకు నచ్చక మరొక ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి ఉద్యోగం మీకు రాబోతోంది. ఇది మీకు చాలా సంతృప్తిని కూడా ఇవ్వబోతోంది. కానీ ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందైనా సరే అనుభవజ్ఞుల సలహా ఒక్కసారి తీసుకోండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అవి మీకు చాలా మేలు చేసేవిగా ఉంటాయి. ముఖ్యంగా శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే అనాథలకు, అభాగ్యులకు, ఆకలితో అలమటిస్తున్న వారికి, నిరుపేదలకు, అలాగే అవసరాల్లో ఉన్న వారి ఎవరైనా సరే దాన ధర్మాలు చేయండి. కడుపు నిండా అన్నం పెట్టండి. ఇది ఏ రూపంలో అయినా సరే, ధన ధాన్యాల రూపంలో, వస్తువు రూపంలో, డబ్బు రూపంలో, అలాగే వస్త్రాల రూపంలో ఏ విధంగా మీరు దాన ధర్మాలు చేసినా కానీ ఆ యొక్క పుణ్య ఫలితం ఖచ్చితంగా మీకు దక్కి తీరుతుంది. అలాగే పశుపక్షాదులకు నీటిని, ఆహారాన్ని అందించండి. ఈ విధంగా చెయ్యటాన్ని భూతబలి అంటారు. ఈ విధంగా చేయటం వల్ల కూడా సింహరాశి వారు అనేక శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు కూడా మీ పాలక గ్రహమైన సూర్య భగవానుడికి నమస్కారం చేసి కుదిరితే అర్ఘ్యం సమర్పించండి. తర్వాత మీరు ఇంకా మంచి ఫలితాలను పొందుకుంటారు.
సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.